నమస్కారం. నక్షత్రాలు వాటి స్వభావాలు కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మనం పుబ్బ ఉత్తర నక్షత్ర స్వభావాలు గుణగణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బ్రహ్మశ్రీ చెల్లా శ్రీనివాస శర్మ గారు, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఆస్థాన సిద్ధాంతి, ఇంద్రకీలాద్రి, విజయవాడ. నమస్కారం గురుగారు. నమస్కారం. ఇవాళ మనం పుబ్బ అలాగే ఉత్తర నక్షత్ర స్వభావాలు వాటి గుణగణాల గురించి తెలుసుకుందాం. ముందుగా పుబ్బ నక్షత్ర స్వభావం వారికి ఎలా ఉంటుంది, వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి? తప్పనిసరిగా తల్లి, ముందుగా పుబ్బ నక్షత్రం గురించి తెలుసుకుందాం. వారి స్వభావాల లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది. ఈ నక్షత్రానికి అధిపతి శుక్రుడు. ఈ నక్షత్ర జాతకులు 4 పాదాలు కూడా సింహరాశికి చెందినటువంటివి. సింహరాశిలో ఉండేటటువంటి నక్షత్రం ఈ పుబ్బ నక్షత్రం. సింహరాశికి అధిపతి సూర్య భగవానుడు. గతంలో చెప్పుకున్నటువంటి నక్షత్రం కూడా మకా కూడా ఈ రాశికి చెందినటువంటిది. రాశ్యాధిపతి కూడా సూర్య భగవానుడే. అదేవిధంగా ఈ నక్షత్రానికి శుక్రుడు కళల కారకుడు. ఫోటోగ్రఫీ, నటన, నృత్యము, ఇట్లా నాటకరంగం కావచ్చు, సంగీతము, వీణ, ఫ్లూటు, కళలకు సంబంధించినటువంటివి, కవులకు సంబంధించినటువంటి మంచి కవి కావాలన్నా జాతక చక్రంలో శుక్రుడు ఏకాదశంలో ఇట్లా ఉంటే గనక మంచి వాక్చాతుర్యము, ఇటువంటి ప్రవచనకర్త, ఇవన్నీ కూడా శుక్రుని యొక్క ఆధీనంలో ఉంటాయి. మాట్లాడేవాళ్ళు బాగా. కవులు చాలా మంది ఉంటారు, కానీ కొంతమంది కవులు చెప్పినటువంటి దాన్ని పదే పదే తీసుకోవాలనిపిస్తుంది, వినాలనిపిస్తుంది. అటువంటి వాటిలో అవి. కాబట్టి కళ్ళకి కారకుడు శుక్రుడు. అట్లానే ఆయిల్స్, నూనెలు, అదేవిధంగా అంటే ముఖ్యంగా నెయ్యి తీసుకున్నట్టు దాంట్లో వీటికి సంబంధించినటువంటి పెట్రోలియం, వీటికి సంబంధించినటువంటి వాడు కూడా శుక్రుడు ఆధీనంలో ఉంటాయి. ఈ నక్షత్ర జాతకులకి శుక్రదశతో జీవితం ప్రారంభమవుతుంది. శుక్రదశ 20 సంవత్సరాలు. శుక్రదశ పూర్తయిన తర్వాత సూర్యుడి దశ 6 సంవత్సరాలు ఉంటుంది. సూర్యదశ అయినటువంటి పిమ్మట చంద్రమహర్దశ 10 సంవత్సరాలు, కుజమహర్దశ 7 సంవత్సరాలు, రాహుమహర్దశ 18 సంవత్సరాలు, అట్లానే గురుమహర్దశ 16 సంవత్సరాలు, శనిమహర్దశ 19 సంవత్సరాలు, ఆ తదుపరి బుధమహర్దశ 17 సంవత్సరాలు, కేతుమహర్దశ 7 సంవత్సరాలు. వరుసగా ఇవి జీవితంలోకి ఒకదాని తర్వాత ఒక గ్రహం యొక్క దశలు వరుసగా చక్రంలో వీరికి అనుభవంలోకి తెలుస్తుంది. అయితే ఈ రాశి వారికి, ఈ నక్షత్ర వారికి మాతృసుఖం స్వల్పంగా ఉంటుంది. అంటే వీరికి అంటే అర్థం ఏమిటంటే తల్లికి బిడ్డకి పడకపోవటం కావచ్చు, లేదా బాల్యంలోనే తల్లి నుంచి విడిపోయేటటువంటి ఇది అవసరం పరిస్థితులు కలగవచ్చు. ఇటువంటి లక్షణాలు కొన్ని ఉంటాయి. వీరికి విచక్షణ, జ్ఞానం, అలంకారముల మీద ప్రీతి ఎక్కువగా ఉంటుంది. జ్ఞానులని కూడా చెప్పాలి. వాక్చాతుర్యం ఎక్కువగా ఉంటుంది. యాంకర్గా ఇటువంటి వాటిలో ఎక్కువగా ఉండే లక్షణాలు ఈ వీరికి ఉంటుంది. ఆకర్షణ, ప్రతి మాటలో గుణము, అందము అన్నీ ఉంటాయి. వీరు మాట్లాడేటటువంటి మాట తీరులో కానీ ఇతరుల్ని ఆకర్షించే విధంగా వీరు చెప్పినట్టు వీరు త్వరగా సమాజంలో ఎంత కఠినాత్ములైనా కానీ ఒప్పించేటటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు శుక్రుడు. అయితే ఈ నక్షత్రంలో పుట్టినటువంటి మొదటి పాదంలో పుట్టినటువంటి వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయో ముందు చూసుకుందాం ఫస్ట్. తర్వాత వీరికి ఏ ఏ సంవత్సరంలో ఏ ఏ గండాలు ఉన్నాయో అది తర్వాత చెప్పుకుందాం. ముందుగా నక్షత్రంలో మొదటి పాదంలో పుట్టిన వారి యొక్క లక్షణాలు చూద్దాం. ఈ మొదటి పాదంలో పుట్టినటువంటి వారు వ్యాపారంలో లక్షణాలు కలిగిన వాళ్ళు ఉంటారు. అదే వ్యాపారంలో మంచి తెలివితేటలతో, వ్యాపారంలో లాభాలతో వీళ్ళని చేసేటటువంటి అవకాశం వీళ్ళకి ఎక్కువ లక్షణాలు కనబడుతూ ఉన్నాయి. నిపుణత కలిగి ఉంటారు వీరు. కార్యసాధకులు. ఏదైనా సరే ఒక పనిని ఒప్పచెప్పినట్లయితే ఆ కార్యాన్ని సంపూర్ణంగా పూర్తి చేసుకొని ఇటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు ఈ నక్షత్రంలో, ఈ పాదంలో పుట్టినటువంటి వారు. ధైర్యవంతులు, ధాతృత్వం కూడా కలిగినటువంటి వారు వీరు. ఈ లక్షణాలతో ఈ మొదటి పాదంలో పుట్టినటువంటి వారు ఉంటారు. ఇక ఇదే నక్షత్రంలో రెండవ పాదంలో పుట్టినటువంటి వారి యొక్క లక్షణాలు చూద్దాం. ఈ రెండవ పాదంలో పుట్టినటువంటి వారు
వీరికి జన్మతః ఉత్సాహవంతులుగా ఉంటారు వీరు. అదేవిధంగా కీర్తి ఇచ్చేటటువంటి పనులను చేపడతారు. వీరికి ఏ పని చేసినా కానీ 10 మంది మెచ్చుకోవలసిందే. చాలా చక్కగా బాగా చేసేవరా అని చెప్పేసి అనేటటువంటి ఏంటి గుణంతో వీళ్ళు కలిగి ఉంటారు. తెచ్చుకునేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు వీరు. అట్లానే ఎంత ఇష్టమైనా కానీ వదిలివేయబడతారు. శుభ్రత ఇట్లాంటివి కొంచెం చక్కగా ఉంటుంది. ఏదైనా సరే అశుభ్రత ఉంటే వీరు ఇష్టపడరు. ఎప్పుడు కూడా శుభ్రతని కోరుకుంటారు. సుగంధ ద్రవ్యాలు, ఆకర్షించేటటువంటి ద్రవ్యాలు, సువాసన భరితమైనటువంటి వస్తువులు, పుష్పాలు కానివ్వచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు, ఇటువంటి వాటి మీద మక్కువ ఎక్కువగా ఉంటుంది వీరికి. వీరికి ఇతరులకు భయం కలుగుతుంది వీరి నుంచి అప్పుడప్పుడు కొంతమందికి. ఎందుకని వీళ్ళని చూస్తే అంటే వీళ్ళు అన్నిట్లో తెలివితేటలు కలిగి ఉంటారు. ఇటు మంచికి చేయగలరు, చెడు అంటే వీడికి మంచి మాటే అవతల వాడికి చెడుగా ఉంటుంది. ఇక్కడ ఉద్దేశం అలా తీసుకోవాలి. అది చెడు అంటే బాగున్నది కాబట్టి. అంటే ఏమి రానివాడు నేను కూడా వెళ్తాను, నేను అడిగిన దానికి కానీ జవాబు చెప్తాడో లేదని వెళ్ళాడు అనుకోండి, అడిగేలోపే భయం ఇతనికి వెళ్ళిపోతాడు. అమ్మో ఇంత నాలెడ్జ్ ఉంది, పక్కవాడిని అడగానే వీడు పారిపోతాడు ఇక. అట్లానే అటువంటి నైపుణ్యత, మంచి నిపుణత కలిగిన వాళ్ళుగా ఉంటారు ఈ నక్షత్ర జాతకులు. అది ఎత్తుకు పై ఎత్తులు వేయటంలో మనగాళ్ళని చెప్పాలి. అంతే, అంత సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఈ నక్షత్రమే చాలా గొప్ప నక్షత్రం. మంచి జమీందారు వంశంలో ఉండేటటువంటి అవకాశాలు కూడా వీరికి ఎక్కువ ఉన్నాయి. స్థిర ఆర్థిక పరంగా కూడా ఉన్నత స్థితిలో ఉండేటటువంటి లక్షణాలు వీరికి ఉంటాయి. అదేవిధంగా మనకి ఈ 3వ పాదంలో జన్మించిన వారి యొక్క లక్షణాలు చూద్దాం. 2 పాదాలు చెప్పాం కదా, 3వ పాదంలో అది. ఈ 3వ పాదంలో చదువుకున్నట్టు వారికి శాస్త్రజ్ఞానం, గణిత ప్రజ్ఞ, సాధు ప్రవర్తన, శాస్త్రాలు, తర్కశాస్త్రం, మీమాంస, న్యాయశాస్త్రాలు, మనకి షట్శాస్త్రాలు ఉన్నాయి. వాటిలో ఈ శాస్త్రాలను అభ్యసించేటటువంటి గుణము కూడా వీళ్ళలో ఉంటుంది. ప్రబోధ, ప్రవచనం చెప్పేటటువంటి తత్వాలు, ఇతరులకి ఏదైనా ఒక పదాన్ని ఇస్తే దాన్ని చక్కగా ఎదుటివాడు వినసొంపుగా ఉండే విధంగా పాడే గాత్రాన్ని కూడా వాడికి ఉంటుంది. వీరికి అంత మంచి ఇదిగా, అందంగా, సుందరంగా సంగీత కళాకారులు కూడా అవ్వచ్చు. సంగీత కళాకారులు అట్లానే ఆ లక్షణాలు కలిగి ఉంటారు వీరు. అయితే శుక్రుడు వీళ్ళలో జ్యోతిష్యులు కూడా ఉంటారు. మీకు ఇంకొక కళ, జ్యోతిషాస్త్రంలో కూడా వీరికి ప్రవేశాలు ఉంటాయి ఈ నక్షత్రంలో పుట్టినటువంటి, ఈ పాదంలో పుట్టినటువంటి వారికి. అట్లానే వీటిలో 4వ పాదంలో పుట్టినటువంటి వారిని తీసుకున్నట్లయితే ఈ నక్షత్రంలో వీరు కష్టజీవులు, స్వశక్తి, పైగా వీరికి పుట్టినటువంటి వారిలో మొదటి నెలలో 2వ మాసంలో 2వ సంవత్సరంలో వీరికి భయం కలుగుతుంది. జ్వరపీడలు సంభవించేటటువంటి అవకాశాలు ఉంటాయి. అగ్ని భయము, శస్త్రచికిత్సల మూలకంగా గండం కలుగుతుంది. అయితే పుట్టినటువంటి 5వ సంవత్సరము, 12వ సంవత్సరము, 16వ సంవత్సరము, 40వ సంవత్సరము, 46వ సంవత్సరం, 47వ సంవత్సరం, ఈ సంవత్సరాల్లో వారు జాగ్రత్త పడాలి. జ్వరం మూలకంగా కానీ, అగ్ని మూలకంగా కానీ, శస్త్రచికిత్సల మూలకంగా కానీ, జలగండములు కానీ సంభవించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒక్కోసారి శస్త్రచికిత్సలు అంటే ఆపరేషన్ చేస్తారు కానీ ఇబ్బంది ఏమండి అని అంటే శస్త్రచికిత్సలు ఫెయిల్యూర్ కావచ్చు, వికటించే అవకాశాలు ఉంటాయి. అందువల్ల వీటి పరంగా సమస్యలు ఉంటాయి. ఆయా వయసుల్లో కనుక వారికి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వచ్చినట్లయితే జాగ్రత్తలు కొన్ని తీసుకున్నట్లయితే ఇటువంటి వాటి నుంచి తప్పించుకునేటటువంటి అవకాశాలు ఈ నక్షత్ర జాతకులకు ఉంటుంది. 4వ పాదం వారు, మిగిలిన పాదాలకు కూడా ఇది ఆపాదించబడుతుంది వాళ్ళకు కూడా. అయితే వీరికి 50వ సంవత్సరంలో చెట్లు లేక రాళ్ళ వలన గండం ఉంటుంది. అంటే ఎక్కువగా గండాలను సూచించే అవకాశాలు ఎక్కువగా జరుగుతాయి ఈ నక్షత్ర జాతకులకి. అట్లనే 68వ సంవత్సరం, 68వ సంవత్సరంలో కూడా అపమృత్యు దోషం అనేటటువంటిది భయం వీళ్ళకి కలుగుతుంది. ఇది గడిస్తే కానీ వీరికి పూర్ణాయుర్ధాయము 90 సంవత్సరాలు, వీరికి పూర్తి ఆయుష్ 90 సంవత్సరాల వరకు ఉంటుంది. కానీ
అన్నీ గండాంతరంలో ఉంటాయి. కానీ ఖచ్చితంగా వీటిలో కొన్ని గ్రహ సంచార మార్పుల చేత ఏదైనా కొంత జరగవచ్చు. అంటే మనం ఆయుష్ ఇంత అని రాసుకొని వస్తాము, బట్ మధ్యలో మీరు చెప్పినట్టుగా ఈ గండాల వల్ల ఏదైనా జరిగితే అవి చెప్పలేము. అన్ని గండాలు తప్పిపోతే 90 సంవత్సరాల వరకు ఉంటాము. కానీ లేకపోతే ఆ గండం వచ్చిందంటే అప్పుడే మనం ఏ గండం దగ్గర మనం అశ్రద్ధ చేస్తే ఆ గండం నుంచి తప్పించుకోలేము. అది వాటికి సంబంధించిన అశ్రద్ధ చేయకుండా ఆ గండ సమయాల్లో కొంత జాగ్రత్త వహిస్తే చాలు, మనము కాదు. అంతేకాని దేవుడు మనకి ఇంత ఆయుష్ రాసాడు అని అనుకోవడానికి లేదు. లేదు లేదు అంటే చాలా మంది అనుకుంటారు గురువుగారు, చాలా చిన్న ఏజ్ లోనే ఇలా మృతి చెందాడు, లేకపోతే ఇలా ఎందుకు జరిగిందని అనుకుంటాం కదా. నిజంగా దేవుడు అంత చిన్న ఏజ్ వరకే రాసి పెట్టుంటాడు. కర్మ ఫలాలని కొన్ని ఉంటాయి. అంటే ప్రతి ఒక్కరికి కూడా గతంలో చేసినటువంటివి కొన్ని ఉంటాయి. వాటి ఫలంగా వీళ్ళకి ఇస్తూ ఉంటాయి. ఈ జన్మలో వీరిని దాన్ని రూపుమాపుకునేటటువంటిగా ప్రవర్తన కలిగి ఉండమని చెప్తారు. తల్లిదండ్రుల మాట వినాలి, ఇవన్నీ చెప్తారు. ఇంతెందుకండి, చాలా మంది మతం మారటం కానీ, కాసేపు ఈ దేవుణ్ణి అంటాడు, కాసేపు యేసుక్రీస్తు అంటాడు, కాసేపు ఏమో మహమ్మదీయుల ప్రవక్తలుగా ఆంధ్రకి వెళ్తాను, ఈ దేవుడు చేయలేదంటాడు. అయ్యా మా అబ్బాయి 10 సంవత్సరాలు అయ్యప్ప మాల వేసుకున్నాడు, మాల వేసుకున్నప్పుడల్లా 1000 మందికి భోజనం చేస్తాడు అన్నదానం, అంతకంటే కావాల్సినది గొప్ప పనే కదా, మరి ఎందుకో వచ్చేటప్పుడు యాక్సిడెంట్లుగా ఇదయ్యాడు, మరి కారణం ఏంటి, మరి దేవుణ్ణి ఆరాధన చేశాడు కదా అని. అంటే చాలా మంది గ్రహించవలసినటువంటి విశేషం ఏందయ్యా అంటే, ఎప్పుడూ కూడా భగవంతుడి నుంచి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ డైరెక్ట్గా ఎవరైతే ఆరాధన చేశారో వారికి ఆ ఫలితాలు డైరెక్ట్గా ఇవ్వరు. నీవు ఈ రోజు చేసిన పూజకి ఈ రోజే ఫలితాన్ని పంపించేసాడు ఆయన. అంటే ఎలా వస్తాయి అనేటట్లంటే, ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే, మీకు ఫోన్ కాల్ నేను చేసినట్లయితే హలో అనగానే డైరెక్ట్గా నా సెల్లో నుంచి మీ సెల్లోకి హలో అనేటటువంటి శబ్దం వినపడుతుందా? వినిపించదు. నేను ఇక్కడ మాట్లాడిన విత్తిన్లోనే మీకు రాదు. అవును, టైం పడుతుంది కొంచెం. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? ముందుగా టవర్కి వెళ్తుంది, టవర్ నుంచి మీకు వస్తుంది. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇది తీసుకున్నా నేను. టవర్ అంటే పితృదేవతలు. మీరు భగవంతుడు అనుకోండి, నేను ఆరాధన చేస్తున్నాను అనుకోండి, మీరు చేసినవన్నీ టవర్కి పంపించేశారు పితృదేవతలకి. కానీ నాకు పితృదేవతలకి సిగ్నల్స్ లేవు. ఏ రోజైనా ఆరాధిస్తేగా, ఏ రోజేగా వాళ్ళని నేను గౌరవిస్తేగా. ఇటువంటివి కొన్ని ఉంటాయి. ఈ కర్మఫలాల వల్ల పితృవంశ మూలకంగా కావచ్చు, రకరకాలైనటువంటి ఈ కర్మం చేత ఆ కర్మను ఒక్కోసారి ప్రారబ్ధ కర్మలు అంటాం. ప్రారబ్ధ కర్మల్ని మనం ఎవరూ తప్పించలేము. ఇవి ఏ విధంగా అయినా సరే తప్పనిసరిగా వారు అది అనుభవించి తీరవలసింది. తదుపరి గురుగారు, ఉత్తర నక్షత్రం గురించి, వారి స్వభావాలు గుణగణాలు ఎలా ఉంటాయి చెప్తారా? తప్పనిసరిగా. ఉత్తరా నక్షత్రం, కృత్తికా నక్షత్రము, ఉత్తరా నక్షత్రము, ఉత్తరాషాఢ నక్షత్రము, ఈ 3 నక్షత్రాలు కూడా అధిపతి కూడా సూర్య భగవానుడు, రవి. గ్రహాలకి రారాజు. మక కాదు, ఉత్తరాకి కృత్తిక, ఉత్తరాషాఢ. అట్లనే ఈ ఉత్తర నక్షత్రానికి అధిపతి సూర్య భగవానుడు, రవి, సూర్యుడు. కాబట్టి ఇది సింహరాశికి చెందినటువంటి నక్షత్రం. అయితే ఒక పాదం మాత్రమే, మిగిలిన 3 పాదాలన్నీ కూడా కన్యా రాశికి సంబంధించినటువంటివి. అంటే 1వ పాదం పుట్టిన వారికి మాత్రమే సింహరాశి వర్తిస్తాయి. మిగిలిన 3 పాదాలన్నీ కూడా కన్యారాశికి చెందినటువంటివి. అయితే ఈ నక్షత్రానికి అధిపతి సూర్యుడు కాబట్టి 2 తారలతో కలిసి దండ ఆకారంలో రక్తవర్ణంలో ఉండేటటువంటి ఈ నక్షత్రం యొక్క ఇది రూపం ఈ విధంగా ఉంటుంది. సూర్యుని యొక్క మహర్దశతో జీవితం చక్రం ప్రారంభమవుతుంది. ఈ సూర్యుని యొక్క దశ 6 సంవత్సరాలు, తరువాత సూర్యుడి తర్వాత చంద్రమహర్దశ 10 సంవత్సరాలు, కుజమహర్దశ 7 సంవత్సరాలు, అదేవిధంగా రాహు మహర్దశ 18, గురు మహర్దశ 16, శని మహర్దశ 19, బుధ మహర్దశ 17 సంవత్సరాలు, కేతు మహర్దశ 7 సంవత్సరాలు, శుక్ర మహర్దశ 20 సంవత్సరాలు.
ఈ విధంగా జీవితం మహర్దశలు జీవితంలో ఒక్కొక్కటి అనుభవంలోకి వస్తాయి. ఈ నక్షత్రాల జాతకులకి పుట్టినటువంటి వారికి అపమృత్యు గండం అనేది 30వ సంవత్సరంలో ఉంటుంది. ఓకే. అదేవిధంగా ఉష్ణగండము 5వ సంవత్సరంలో జంతువు వల్ల భయము ఇవి జరుగుతాయి. ఇంతకుమించి విశేషమైనటువంటి పెద్ద పెద్ద గండాలు అయితే మాత్రం ఏమీ లేవు ఈ నక్షత్ర జాతకులకి. ఇక ఈ నక్షత్రంకి మొదటి పాదంలో జన్మించిన వారి యొక్క లక్షణాలు తెలుసుకుందాం. మొదటి పాదంలో జన్మించిన వారి యొక్క లక్షణాలు తెలుసుకున్నట్లయితే వీరికి సాహిత్యము, ప్రబంధాల మీద అభిరుచి, సాధు ప్రవర్తన, వినయ విధేయతలు, శాస్త్ర విజ్ఞానం కలగటం, సత్యవాదం, పరాక్రమం, పరిశుద్ధ హృదయం కలిగి ఉంటుంది. ఎప్పుడూ కూడా మలినంతో కూడుకోకుండా ఉంటుంది హృదయం. ఇతరులకి మంచి చేద్దామని ఎవరైనా ఆపదలో ఉన్నారంటే అయ్యో పాపం అనేటటువంటి తత్వాన్ని కలిగి శక్తి మేరకు సహాయం చేసేటటువంటి గుణాన్ని కలిగి ఉంటారు వీరు. ఈ నక్షత్రంలో మొదటి పాదంలో పుట్టినటువంటి వారి యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా. అట్లానే బంధువులకి వియ్యం కలిగి శాస్త్రజ్ఞానంతో మంచి పేరు గలించేవారు వాత రోగములకు గురవుట జరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎవరైతే ఎప్పుడైతే సహాయకారిగా ఇతరులకు సేవ చేసే భాగ్యంలో ఉంటారో అటువంటి వారికి నా అనుభవపరంగా చెబుతున్నా, వారికి బంధువులందరూ శత్రువులుగానే తయారవుతూ ఉంటారు సహజంగా. దాదాపుగా నేను చూసినట్టు నా స్వీయ అనుభవంలో చెప్తున్నాను. అవి మారితే మారి ఉండవచ్చేమో. సేవ చేస్తున్నారు కాబట్టి ఆ సేవ కుటుంబానికే పరిమితం కావాలనేటటువంటి లక్షణం ఉండి ఉండవచ్చు. ఆ నక్షత్రం యొక్క లక్షణాలు అలా ఉంటాయి అవి. అయితే శాస్త్రజ్ఞానంలో మంచి ప్రావీణ్యం ఉంటుంది. ఇక రెండవ పాదం తీసుకున్నట్లయితే ఈ నక్షత్ర జాతకులలో జన్మించినటువంటి వారు హాస్య నిపుణులు, ప్రయోజన దృక్పథం కలిగి ఉండేవారు, వినయం ఉంటుంది, ఏకాగ్రత ఉంటుంది. ఈ చదువు నేను చదువుకోవాలి, ఈ సంవత్సరంలో ఈ సబ్జెక్టు పాస్ కావాలి అని అనుకుంటే వాళ్ళు దాన్ని ఏకాగ్రతగా అది పాస్ అయితేనే అట్లానే జరుగుతుంది. వారి ఏకాగ్రతకి తగ్గట్టుగా వారికి ఫలితం కూడా అలానే లభిస్తూ ఉంటుంది. అటువంటి లక్షణాల గుణాన్ని కలిగి ఉంటాడు. అదేవిధంగా మూడో పాదం చూసుకుందాం. ఇక మూడో పాదంలో జన్మించిన వారి యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే వీరు హాస్య నిపుణులు, వీరు విమర్శకులు కూడా, డాంబికులు, వితంతవాదం చేస్తారు. అందరూ తప్పురా మాట్లాడేది అంటే కాదు, మీ అందరే తప్పు చెప్తున్నారు, నేను చెప్పింది కరెక్ట్ అనేటటువంటి భావనలో ఉంటూ ఉంటారు. ఎక్కువగా అహంకారం కలిగి ఉంటాడు, గర్వం ఎక్కువ, అప్పుడప్పుడు పశుప్రాయంగా ప్రవర్తించేటువంటి లక్షణాలు కలిగి ఉంటాయి. అదేవిధంగా చేసిన మేలు మరవకుండా ఉంటారు. అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకుంటారు, మంచి లక్షణం. అదేవిధంగా స్నేహ ప్రియులుగా ఉంటారు. ఇటువంటి లక్షణాలన్నీ ఈ నక్షత్రంలో ఈ పాదంలో పుట్టినవారు ఈ స్వభావాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా ఈ నక్షత్రంలో 4వ పాదంలో పుట్టినటువంటి వారి యొక్క లక్షణాలు చూద్దాం. అవి తీసుకున్నట్లయితే వీరు గురు నవాంశ శుభ నవాంశలో జన్మించినటువంటి వారినట్లయితే విద్యా వినయ సంపన్నులుగా ఉంటారు. ఇతరులకు ఉపకారం చేసే గుణం కలిగి ఉండి విద్య, వినయ, విధేయత, సంపన్నతలు కలిగి ఉంటారు. వీరు దైవభీతి ఎక్కువ, ఆధ్యాత్మిక చింతనలో ఉంటూ ఉంటారు. ఇతరులకు సహాయం చేసే గుణం ఉంటారు. ఏ పనైనా కానీ సాధించేటటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు. పరోపకారము పరమావధిగా వీరు భావిస్తూ ఉంటారు. కాబట్టి వీరికి పితృదేవతల యొక్క అనుగ్రహము అనుకూలంగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఆరాధన కూడా అలానే చేస్తూ ఉంటారు. తల్లిదండ్రుల వల్ల భక్తి శ్రద్ధలతో ఉంటారు వీరు. ఇటువంటి లక్షణాలు వీళ్ళు కలిగి ఉంటాయి. పైగా ఈ నక్షత్రానికి సంబంధించిన వారికి కెంపు, వీరి రాశి సింహమే, వీరి రాశికి అధిపతి సూర్యుడే, వీరి నక్షత్రానికి అధిపతి కూడా సూర్యుడే. కాబట్టి వీరు కెంపు, రత్నంలో ఇష్టమైనటువంటిది కెంపు, ఎర్రని పుష్పాలు, ఎర్రని వస్త్రాలు, ఎరుపుకు సంబంధించినవి ప్రీతికరంగా ఉంటాయి. అటువంటి వాటిల్లో ఉంటారు. వీటిలో ముఖ్యంగా ఈ రాశికి సంబంధించినటువంటి వారు ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ, రాజకీయ నాయకుల్లో ఉన్నత స్థితిలో కానీ ఉండేటటువంటి అవకాశాలు, అటువంటి వృత్తులలో ఎక్కువగా ఉంటారు. ఎక్కువగా బోన్స్కు సంబంధించి స్పాండ్లైటిస్, శిరోవేదన సంబంధించినటువంటివి, కీళ్ళవాతాలు, మోకాల నొప్పులు, ఇటువంటి వ్యాధులు
వీరికి సంక్రమించేటటువంటివి. ఇటువంటి లక్షణాలతో వీరు ఉంటారు కాబట్టి ఆ చెప్పిన విషయాలలో ఎక్కడైనా చెడు ఉంటే ఆ చెడు ఉన్న వాటికి సందర్భమైనటువంటి వయసుల్లో ఆయా దశలు నడుస్తున్నప్పుడు ఒకసారి మీ గురువులను కనుక సంప్రదించి చూసుకొని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే వాటి నుంచి తప్పించుకునేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఉన్నది. ధన్యవాదాలు గురుగారు. ఈరోజు పుబ్బ ఉత్తర నక్షత్రాలు స్వభావాలు గుణగణాలు ఎలా ఉంటాయో తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, పుబ్బ ఉత్తర నక్షత్రం వారి స్వభావాలు గుణగణాలు ఎలా ఉంటాయి, ఎలాంటి గండాలు వస్తాయి, వచ్చినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటి నుంచి ఎలా తప్పించుకోవాలనే విషయాల గురించి గురువుగారు వివరించారు కదా. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.